దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత ఈ విధంగా నా ఛానల్లో యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి గతంలో దాదాపు 37 మెసేజెస్ నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. ఆ టైంలో మీరందరూ నాకు ఎంతగానో సహకరించారు, మీ ప్రోత్సాహాన్ని తెలియచేశారు, మీ స్పందనను కూడా తెలియచేశారు. వాక్యం విని మేము ఎంతో బలపడుతున్నామండి అని చెప్పి తెలియచేశారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వలన మరి దాదాపు 1 సంవత్సర కాలంగా నేను ఈ మెసేజెస్ ఇవ్వటం ఆపేసాను. అయితే సంవత్సర కాలంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. చాలామందిని అడుగుతూ ఉన్నారు నన్ను, మరి దేవుని వాక్యం మీరు ఎందుకు చెప్పటం లేదండి, మళ్ళీ స్టార్ట్ చేయమని చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ ప్రోత్సాహాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి తిరిగి మళ్ళా ఈ దినాన్ని పరిచయం నేను ప్రారంభించడం జరిగింది. ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. వీళ్ళారా గతంలో ఏ విధంగా అయితే నన్ను ఆదరించి నన్ను ప్రోత్సహించి హెచ్చరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ పరిచయం మీరు ప్రోత్సహించాలని, మీరు వాక్యం విని వాక్యంలో బలపడాలని, మీ స్పందనను ఎప్పటికప్పుడు నాకు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంత ప్రోత్సహిస్తే మీ ప్రోత్సాహాన్ని బట్టి నేను అంతగా ప్రభువులో ఉత్సాహంగా ప్రభు పనుల ముందుకు సాగిపోగలను. కాబట్టి మీ ప్రోత్సాహం, మీ ప్రార్థనా సహాయం నాకు ఎంత అవసరం. కాబట్టి మీ ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నాను, మీ ప్రోత్సాహాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఈ పరిచర్యలు గతంలో చేసినప్పుడే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా రీసెంట్గా కొంతమంది చేసుకున్నారు. అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి డాక్టర్ ప్రిసిల్లా పినపాటి. మరి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం, దేవుని రాకడ సమయంలో జీవిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ముందు మనకు దొరకని దినాలు రాబోతున్నాయి ప్రియులారా. కాబట్టి సమయం ఉండగానే మన దేవుని వాక్యాన్ని మనం విందాము, ఇతరులకు కూడా వాక్యాన్ని షేర్ చేద్దాం. ఎందుకంటే వారు కూడా వాక్యం విని ఆత్మీయంగా బలపడాలని ఒక సదుద్దేశంతో ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని మనం షేర్ చేద్దాము. ఆ విధంగా చేసినప్పుడు వారు కూడా ఆత్మీయంగా బలపడతారు. కాబట్టి ఆ ప్రతిఫలం తప్పకుండా మనకు ఉంటుంది. కాబట్టి ఆ పరిచర్యలో కూడా మన ముందుకి సాగిపోదాము. మరి ఈ పరిచర్య కొనసాగుతున్న సమయంలో మీ ప్రార్థన అవసరం నాకు కావాలి. అదేవిధంగా మీకెవరికైనా ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి నాకు తెలియచేయండి. నా నంబర్ 8897961871. ఆ నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే నేను అన్ని సమయాల్లో మీకు అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుండి నేను చిన్న షార్ట్ మెసేజెస్ కూడా స్టార్ట్ చేశాను. అయితే ఆడియో మెసేజెస్ అవి 1 minute అబవ్ ఉంటుంది. చాలా చిన్న మెసేజెస్, షార్ట్ ఆడియో మెసేజెస్ స్టార్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మరి వాటిని కూడా వీక్షించండి, వినండి. ఆ వాక్యాలు కూడా విని వాక్యం ద్వారా బలపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మీరు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు నిజంగా. తిరిగి చాలా కాలం తర్వాత ఈ విధంగా మళ్ళీ మనం కలుసుకోవటం, ప్రభు పరిచర్లో కలిసి సాగిపోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరొకసారి వాక్యదానంలోకి వెళదాం. మనం వాక్యదానంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని స్తుతి చెల్లించి తర్వాత ప్రార్థనాపూర్వకంగా వాక్యంలోకి వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, మరి ఈ దినాన్ని తండ్రి చాలా కాలం తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మళ్ళా తిరిగి ఈ విధంగా ఈ పరిచర్ని ప్రారంభించడానికి మీరు కృప చూపించారు. మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరు తెరిచిన ద్వారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్నైనా మన నూతనంగా మేము మెసేజ్లోకి వెళుతుండగా నీ ప్రార్థనాత్మ, నీ వాక్యపు నడిపింపు మాకు దయచే. నీ సన్నిధి మమ్మల్ని అలుముకోవడానికి సహాయం చేయండి. దేందాస్త్రాల్ని సంపూర్ణంగా నీ సులువు చాటు నెట్టివేయండి అయినా. నీ స్వరూపాన్ని మాత్రం నీ బిడ్డలకు చూపించండి. నీ స్వరం మాత్రం వినిపించి కొన్ని నిమిషాలు ఈ మంటి ఘటాన్ని మరుగు చేసి నీ మహిమ కొరకు వాడుకోమని, నీ బిడ్డలతోనూ నాతో కూడా మాకు కావలసిన వర్తమానం అందించి నా మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేయబోతున్న అంశం కొరకు నేను తీసుకున్నటువంటి లేఖనం భాగము నిర్గమాకాండము 17వ అధ్యాయం
మరి 8వ వచనం నుండి 14వ వచనం వరకు రాయబడిన వాక్య భాగంలో నుండి మరి కొన్ని విషయాలు ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నాను. ఇక్కడ మోషే ఏ విధంగా ప్రజల పక్షంగా ప్రభు దగ్గర నిలవబడ్డాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వారు సిద్ధపడ్డారు. వారు సిద్ధపడిన సమయంలో యెహోషువ మరి మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయమని వారిని పిలుపులు పంపించిన సమయంలో మరి హూరు, అహరోను, మోషే ముగ్గురు కూడా వాళ్ళు కొండ శిఖరం ఎక్కారు. కొండ శిఖరం ఎక్కి వాళ్ళు ఏం చేశారంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారంటే మోషే తన 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. మోషే ఆ విధంగా తను నిలవబడి కొండ శిఖరం మీద నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. నిలవబడి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకి జయం వస్తుంది. ఎప్పుడైతే మోషే తన చేతులు క్రిందకి దించినప్పుడు అమాలేకులకు వాళ్ళు జయం వస్తున్నట్టుగా అక్కడ పరిస్తుందన్నమాట. కాబట్టి మోషే ఏం చేశాడంటే మరి ఆ చేతులు అలాగే పైకి ఎత్తి పెట్టుకుంటే మరి ఎంతసేపు అని పెట్టుకుంటామండి, మనకు కూడా తెలుసు కదా, ఏదో ఒక 5 నిమిషాల వరకు, మహా అయితే ఒక 10 నిమిషాల వరకు చేతులు పైకి ఉంచగలం. కానీ కంటిన్యూగా ఉంచాలంటే ఎవరికైనా కష్టమైన పనే కదా. అలాగ ఉంచి 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 ఏమైందంటే మోషే యొక్క చేతులు బరువెక్కిపోయినాయి అంట. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మరి 17వ అధ్యాయంలోని 12వ వచనం, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చూసారా, ఇప్పుడు వరకు నిలబడి పాపం మరి ఒక వ్యక్తి కొండ శిఖరం మీద నిలబడి తన 2 చేతులు పైకి తన ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి విజయం కలుగుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. తన చేతులు కొంత సమయం అయిపోయేటట్టు బరువెక్కిపోతే అప్పుడు నిలబడి ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే హూరు, అహరోను ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు ఎడం ప్రక్కన ఒకరు కుడి ప్రక్క నిలబడి వాళ్ళు ఏం చేశారంటే ఒక రాయి తీసుకొచ్చి ఒక రాయిని అక్కడ వేసి ఆ రాతి మీద అతన్ని కూర్చోబెట్టి అతని మీద దాని మీద కూర్చోబెట్టి ఆ రాయి మీద కూర్చోబెట్టి ఆ 2 చేతులకి సపోర్ట్ నిలబడ్డారంట. ఒకళ్ళు ఆ ప్రక్కన ఒకళ్ళు ఈ ప్రక్కన ఆయన చేతుల్ని బ్యాలెన్స్ చేస్తూ పట్టుకుని నిలబడిపోతే వాళ్ళ ఆధారంగా చేసుకొని 2 చేతులు మోషే అలాగ పైకెత్తి పెట్టి మన దేవుని సన్నిధిలో కనిపెడుతున్న పరిస్థితి అనమాట. ఆ విధంగా వాళ్ళ చేతులు ఆయన ఆదుకున్నప్పుడు మోషే మరి సాయంకాలం వరకు ఆ విధంగా అస్తమయం వరకు కూడా తన చేతులు అలాగే పైకెత్తి ఉంచినప్పుడు మరి ఆ రోజున ఇశ్రాయేలుకు జయం కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు పక్షంగా దేవుడు కార్యం చేస్తున్నాడంటే అక్కడ ఒక వ్యక్తిని ప్రభు వాడుకుంటున్నాడు. ఆయనే మరి దైవజనటువంటి మోషే చేస్తున్నటువంటి మరి ఒక త్యాగం చూడండి. మరి మనుషులు అయినటువంటి మన అందరికీ తెలుసు, మనం అంతసేపు చేతులు పెట్టమంటే చాలా కష్టతరమైన పోయినప్పుడు కూడా తన ప్రజల మీద తనకున్నటువంటి ప్రేమను బట్టి, తన దేవుని మీద తనకు నమ్మకాన్ని బట్టి ఆయన తన ప్రజలు జయం పొందాలని ఉద్దేశంతో తన 2 చేతులు పైకెత్తి భారమైన బరువైన అలాగే తన చేతులు అలాగే ఉంచాడు. అతను ఆదుకోవటానికి 2 వ్యక్తులు తనకు సపోర్ట్గా నిలబడ్డారు. వాళ్ళని ఆధారం చేసుకొని ఎంతవరకు ఉంచాడు, సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా అట్లాగే ఉన్నాడంటే. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధమనెను. ఇక్కడ చూడండి, మరి ఆ విధంగా తన చేతులు ఎత్తినప్పుడు సూర్యుడు అస్తమించే వరకు తన చేతులు అలాగే తనకు కష్టమైన, తనకు బాధ అయినా, తనకి ఎంతో వేదన కలుగుతున్నప్పటికీ తన ప్రజల క్షేమం కొరకు, తన ప్రజల రక్షణ కొరకు ఆ విధంగా తను ఎత్తిపెట్టినప్పుడు ఏమైందంటే ప్రజలకు జయం కలిగింది, ఇశ్రాయేలు ప్రజలకు జయం కలిగింది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ దేవుడు ఒక పక్షం కార్యం చేస్తున్నాడంటే పూర్తిగా భారం మన ప్రభు మీద వదిలేయకూడదండి. ప్రభు సహాయం చేస్తాడు. అయితే సహాయం చేయటానికి
చేయడానికి, దానికి సహకరించి దాని పచ్చి నిలబడే వ్యక్తులు కూడా ఈ లోకంలో ఒకరు కావాలి. మోషే ఆ విధంగా ప్రజలకి దేవునికి మధ్యవర్తిత్వం చేస్తూ అక్కడ నిలబడి తను చేసిన త్యాగం వలన ఇశ్రాయేలుకు జయం కలిగింది. మోషేకి మన ఇరువురు సహకరించారు. వారెవరంటే హూరు, అహరోను. వాళ్ళిద్దరు కూడా నిలబడి వాళ్ళు ఏం చేశారు, అతని చేతులు సపోర్ట్ నిలబడటానికి సహాయం చేశారు. కాబట్టి పిల్లల దేవుని పని జరగాలి, మన జీవితాల్లో జయం రావాలి, దేవుని పని బలముగా సాగాలంటే దేవుని కృపతో పాటు దేవుని కొరకు నిలవబడేటువంటి మరి త్యాగపూరితమైనటువంటి మనసు కలిగినటువంటి దైవజనులు కావాలి. దైవజనులకు సహకరించే హూరు, అహరోను లాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో కావాలి. ఆ రోజున మోషే ప్రజల పక్షంగా మరి ప్రభువు పక్షంగా నిలవబడి తన చేతులు ఎత్తినందువలన ఇశ్రాయేలుకు జయం వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి మనము కూడా మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో మన కుటుంబాల పక్షంగా, మన సంఘాల పక్షంగా, నశించిపోతున్న మన దేశాల పక్షంగా, మన బిడ్డలు నశించిపోతున్న మన బిడ్డల పక్షంగా మనము కూడా ఏం చేయాలంటే ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసాములే, అయిపోయింది, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను అనుకోవటం కాదు. కానీ మనం కూడా ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మన చేతులు ఎత్తాలి. అందుకే ఇర్మియా ప్రవక్త చెప్తాడు, విలాప వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేయమంటున్నాడు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తమంటున్నాడు. అవును, పసిపిల్లల కొరకు మన చేతులు ఆయన తట్టు ఎత్తాలి. అందుకే ఇర్మియా 9:21 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చెట్టకే మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నదని చెప్పి ప్రవక్త చెప్పిన ఆ యొక్క ప్రవచన నెరవేర్పు దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, మన పిల్లలకు క్షేమం లేదు, మన యవనులకు క్షేమం లేని దినాల్లో మనం జీవిస్తుండగా మన బిడ్డల పక్షంగా మనము కూడా మొదటి జామును లేచి మన చేతులు ఆయన తట్టు ఎత్తవలసినటువంటి బాధ్యత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద, ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉందని చెప్పి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ప్రజల పక్షంగా నిలబడే వాళ్ళు కావాలి మనకి. అటువంటి వారిని కడవరి దినాల్లో అటువంటి వారి కొరకు ప్రభువు చూస్తున్నారు. ఇంకా రెండవదిగా చూసినట్లయితే మరొక వ్యక్తి కూడా ఈ విధంగా తన ప్రజల క్షేమం కొరకు, తన ప్రజల రక్షణ కొరకు త్యాగం చేసిన మరొక వ్యక్తిని మనం చూద్దాము. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 8వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. ఇక్కడ యెహోషువ చూడండి, ఇప్పుడు యెరికో పట్టణాన్ని నాశనం చేశారు. యెరికో పట్టణం ఎలాగూ మరి పట్టబడిందో మనందరికీ తెలుసు కదా. మరి 6 రోజులు రోజుకు ఒకసారి చొప్పున తిరిగి 7వ రోజున 7 మార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగినప్పుడు యెరికో కోటగోళ్ళు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యెరికోను జయించి వచ్చిన తర్వాత మరి అశపితమైన దానిలో నుంచి ఆకాను తీసుకొని వెళ్ళి మన ప్రజల మీదకి శాపాన్ని తీసుకురావడం, తర్వాత ఆకాను కుటుంబం అంతా నాశనం అయిపోవడం, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే అవంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలులు తరం పడుతున్నారు. అక్కడ తరం పడుతున్న పరిస్థితుల్లో ప్రభు చెప్తున్నాడు కదా యెహోషువతో, యెహోషువ నీ చేతిలో ఈటె ఉంది కదా, ఆ ఈటె నువ్వు పట్టణం వైపు చూపించు, హాయి వైపు నీ ఈటెను అలాగ చాపెట్టు. అలాగ చాపెట్టినప్పుడు నీ ఈటెను హాయి వైపు చూపిస్తే ఈ పట్టణాన్ని నీ చేతికి నేను ఈ రోజున అప్పగించబోతున్నానని చెప్పేసి యెహోషువతో దేవుడు సెలవిచ్చాడు. ఆ విధంగా సెలవిచ్చినప్పుడు యెహోషువ ఏమాత్రం తడవ చేయకోకుండా తన దగ్గర ఉన్న ఈటెను తీసుకొని హాయి వైపు అలాగ చాపి ఉంచాడు. ఎంతవరకు ఉంచాడు? యెహోషువ కూడా తన ఈటెను ఎంతవరకు చాపాడు? 1 గంట సేపు చాపాడా, అరగంట చాపాడా, ఎంతసేపు చాపాడని మనం చూస్తే అదే 8వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే, యెహోషువ హాయి నివాసులను అందరు నిర్మూలము చేయి వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. చూడండి ఎంత అద్భుతం. చూడండి ఇక్కడ యెహోషువకి హాయి నివాసులను అందరినీ నిర్మూలమైపోయే వరకు, అక్కడ శేషం అంటూ లేకుండా, శత్రుశేషం లేకుండా మా హాయి ప్రజలందరూ నిర్మూలమైపోయే వరకు కూడా ఈటెను తను ఆ చాచిన చేతిని అలాగే చాచి పట్టుకొని ఉన్నాడు. కానీ చెయ్యిని ఇలా వెనక్కి ముడుచుకోలేదంటండి. ఎంత కష్టతరమైన పని. అక్కడ మోషేకి హూరు, అహరోనులు ఆదుకున్నారు, కానీ ఇక్కడ యెహోషువకి ఎవరు ఆదుకున్నట్టు కూడా రాయబడలేదు. తన చేతిని చాపి అలాగే హాయి వైపు తన ఈటెను చూపిస్తూ మరి చేయి ముడుచుకోకుండా సూర్యాస్తమయం వరకు ఆ శత్రుశేషం లేకుండా మొత్తం నిర్మూలమయ్యే వరకు
కొరకు తను ఆ విధంగా నిలబడి తన ఈటెను చాపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈటెను ఆ విధంగా యెహోషువ చాపిపెట్టినందువలన ఆ రోజున హాయి పట్టణం మీద వారు జయం పొంది ఇశ్రాయేలు జయోత్సాహంతో తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ అమాలేకీయులతో యుద్ధమైనప్పుడు మోషే వారి పక్షం నిలబడ్డాడు. హాయి వారితో యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ ప్రభు పక్షంగా నిలబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మరొక వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఏ విధంగా ప్రభు కొరకు నిలబడ్డాడు అనే విషయాన్ని మనం చూద్దాము. ఇక్కడ మరి దినవృత్తాంతం 2వ గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ 20వ అధ్యాయంలో మనం చూస్తే మరి యెహోషాపాతు అప్పటి కాలం రాజుగా ఉన్న సమయం అది. ఆ సమయంలో తన చుట్టుప్రక్కల నుంచి నలుదిక్కుల నుంచి ఒకేసారి శత్రువులు వచ్చేసారు. ఒక ప్రక్క నుంచి శత్రువు వస్తేనే ఎదుర్కోవడం చాలా కష్టతరంగా ఉంటుంది కదా. మరి ఒకసారి అక్కడ జరిగినప్పుడు అమాలేకీయులతో యుద్ధం చేస్తుంటేనే మరి మోషే తన చేతులు పైకెత్తి నిలబడాల్సి వచ్చింది. హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు యెహోషువ తన ఖడ్గాన్ని ఈటెను చాపి నుంచొని శత్రు సైన్యం లేకుండా శత్రుశేషం లేకుండా నిర్మూలమై వరకు తను చేయి ముడుచుకోకుండా చాపినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 4 దిక్కుల నుండి కూడా మరి శత్రు సైన్యం తరుముకుంటూ వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ యెహోషాపాతు మనుషుల వైపు చూడలేదు, అధికారుల వైపు చూడలేదు, తన యుద్ధ తంత్రాలు ప్రయోగించలేదు, మరి తన సైన్యాన్ని ఆయత్తపరచలేదు. కానీ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ యెహోషాపాతు మౌనంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కనిపెట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నాడు. అయ్యా, మా పరిస్థితి ఈ విధంగా ఉంది, శత్రు నలుదిక్కు నుంచి తరుముకుంటూ వచ్చింది, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాం, ఏ ప్రక్క పట్టడానికి అవకాశం లేదు, ఎటు తోచని పరిస్థితిలో మేము ఉన్నాము, మా పరిస్థితి మాకు అసలు ఏమి చేయాలో కూడా దిక్కు తోచట్లేదు ప్రభువా, ఈ సమయం అందు నీవే మాకు దిక్కని యెహోషాపాతు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు మరి తన ప్రవక్త ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 15వ వచనం, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. చూసారా, తన విధంగా ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నేను రిక్త హస్తాలతో వస్తున్నానయ్యా, నాలో ఏమి లేదు, నేను శక్తిహీనుణ్ణి, నీవే నాకు సహాయం చేయమని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు యొక్క సెలవిస్తున్నాడు కదా, ఈ సైన్యాన్ని చూసి నువ్వు భయపడవద్దు, జడియవద్దు, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే నీ పక్షం యుద్ధం చేస్తాడని చెప్పి యెహోషాపాతును తన సైన్యాన్ని ప్రభు ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 16-17 వచనాల్లో వారు చెప్తారనమాట ఏం చేయాలో, ఎట్లా చేయాలో అన్ని విషయాలు ప్రభు వాళ్ళకు బోధించాడు. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అనే ఎక్కుడు మార్గమున వచ్చేదరు, మీరు ఎరువేలు అరణ్యం ముందరనున్న వాగుకొన దగ్గర వారిని కనుగొందరు, యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడా యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యోధావారును యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును కొరహీల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటి వారు ఉదయముననే లేచి తెక్కువ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చున్న యెహోషాపాతు నిలువబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడదు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పాను. ఇక్కడ పరిస్థితి మనం గమనించినట్లయితే ఇక్కడ యెహోషాపాతు చెప్తున్నాడు, ప్రవక్త చెప్పిన మాటల మీద తను విశ్వసించి ఇక్కడ యెహోషాపాతు చెప్తాను ప్రజలను ధైర్యపరుస్తుంది. మొట్టమొదటి ఆ మాట వినంగానే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడంట. యెహోషాపాతు దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా, దిక్కుతోచిన పరిస్థితుల్లో నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నీకు మార్గం చూపించావు నాకు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సన్నిధిలో దేవునికి తన కృతజ్ఞత తెలియచేసిన తర్వాత తనతో పాటు యోధా వారందరూ కూడా కృతజ్ఞత చెల్లించిన
బలపరిచిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరేమి ఈ పరిస్థితిని చూసి మీరు భయపడొద్దు, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఒక్కటే, మీరు ఏం చేయాలంటే యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు, మీరు ధైర్యపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారని చెప్పి తన ప్రజల్ని, తన సైన్యాన్ని బలపరిచిన తర్వాత ప్రభువు చెప్పిన రీతిగా గాయక బృందాన్ని, స్తుతి చెల్లించే వారిని తను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ విధంగా మరి 21వ వచనం చూస్తే, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించని స్తోత్రము చేయుటకు వారిని నియమించి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, శయీరు నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హతులైరి. ఇక ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడో, ప్రభు ఒక ప్రణాళికను వారికి తెలియచేశాడు. ఏ టైంలో యుద్ధానికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎవరు ముందుండాలో, ఎవరు వెనకుండాలో, ఎవరు ఎక్కడ నిలబడాలో, అన్ని విషయాలు వారికి తెలియచేసినప్పుడు వారు ఆ విధంగా యెహోషాపాతు చెప్పినట్టుగా వారు విన్నారు. అదే రీతి నిలబడ్డప్పుడు గాయకులు పాటలు పాడుతూ స్తుతించేవారు స్తుతిస్తూ ఉన్న సమయంలో జరిగిన అద్భుతం ఏంటంటే, సైన్యం వచ్చిందంత సైన్యం యెహోషాపాతు మీదకి చుట్టూ వచ్చిన శత్రు సైన్యం అంతా ఏమయ్యారంటే యెహోషాపాతు మీద కాన్సన్ట్రేట్ చేయటం మానేసి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటుగాండ్రు పెట్టుకున్నందువలన, దేవుడు మాటుగాండ్రు పెట్టినందువలన వారు చనిపోయి అందరూ కూడా శత్రు శేషం లేకుండా హతులైపోయారంట. వారే ఒకరినొకరు వారే పొడుచుకొని వాళ్ళు చనిపోయినందువలన శత్రు శేషం లేకుండా మరి చనిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎటువంటి విపత్కరమైన పరిస్థితి అయినప్పుడు కూడా, ఎన్ని శోధనలు, ఎన్ని కోణాల నుంచి మన పైన శత్రువు దాడి చేసినప్పుడు కూడా మనం కృంగిపోకుండా మనం వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడే తన యొక్క విధానాన్ని మనకు తెలియచేసి తన కృపను బట్టి మన కీడు నుంచి తప్పిస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు పైన ఆధారపడటం మనం నేర్చుకోవాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. మొట్టమొదట మోషే ఇశ్రాయేల్ పక్షంగా తన చేతులు పైకెత్తినప్పుడు ప్రజలకు జయం వచ్చింది. మనం ఎల్లప్పుడూ ప్రభువుకి మనం రిక్తులుగా చేసుకొని ప్రభువుకి మనల్ని అప్పగించుకోవడం నేర్చుకోవాలి. రెండవది, ఈటెను చాపినప్పుడు యెహోషువ హాయిపట్నం మీద జయం కలిగింది. మనం కూడా ప్రభు మనకిచ్చిన ప్రార్థనాయుధాన్ని ఎత్తిపెట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. మూడవదిగా యెహోషాపాతు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు సహాయం తీసుకొని స్తుతుల ద్వారా కీర్తనల ద్వారా జయం పొందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా శోధనలో కృంగిపోకుండా ప్రభు పైన విశ్వాసంతో ప్రభు యొక్క అడుగుజాడలు నడుస్తూ ప్రభు చెప్పినట్టుగా నడిచినప్పుడు జయమిస్తాడు. కాబట్టి ఆ విధంగా సాగిపోదాం. ఈ 3 వ్యక్తులు కూడా ప్రజలకి ప్రభువుకి మధ్యలో నిలువబడి ప్రజల పక్షంగా ప్రభు నిలువబడి జయాన్ని తెచ్చిన వారికి కనబడుతున్నారు. కాబట్టి మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నశించిపోతున్న ఈ లోకం పక్షంగా నీవు నేను నిలబడదామా, నిలబడటానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు ఒక మోషేలాగా, ఒక యెహోషువ లాగా, ఒక యెహోషాపాతులాగా ప్రభు పక్షంగా ప్రజల పక్షం నిలబడటానికి సిద్ధపడ్డట్లయితే నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఆ విధంగా నిలబడటానికి ప్రయత్నించేద్దాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన. దయామడిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు. మోషేని బట్టి, యెహోషువను బట్టి, యెహోషాపాతుని బట్టి మీ వందనాలు. మా జీవితంలో మేము కూడా ప్రభు మా ప్రజలు నశించిపోతున్న ప్రజల పక్షం నిలబడి మా లోకానికి రక్షణ తీసుకొచ్చే వరకు ఉంటాను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.